హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మండీ చేస్తున్నాను నేను. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అంతకుముందు వాటర్లో మనం అన్నీ వేసుకున్నాం, ఎక్కువ వేయకూడదు. వేసేనా? ఇప్పుడు ఎల్లుల్లిపాయలు, తర్వాత ఆనియన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం దీన్ని కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే మనం అందులో క్యారెట్ కూడా వేయాలి ఇంకా, అందుకోసమని ఇది కొద్దిగా వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ వచ్చేసింది కదా. ఇప్పుడు క్యారెట్ వేసాను. క్యారెట్ వేసి ఓకే, దీన్ని మిక్స్ చేసేసాను. ఇందాక మనం ఇదిగోండి, ఇప్పుడు ఇది వేగిపోతూ ఉంటుంది. కొంచెం బ్రౌన్ వస్తుంది, బాగా కాదు, కొంచెం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవాలి. ఏం వాటర్ వేయాలంటే ఇందాక మనం ఉడకబెట్టుకున్న చికెన్ వాటర్ ఉంది, ఉడకబెట్టిన చికెన్ వాటర్ ఉంది. ఈ వాటర్ మాత్రం ఇందులోనే మనం ఈ చికెన్ని ఉడకబెట్టుకున్నాం, మసాలాలు అన్నీ వేసి. ఆ తర్వాత ఇందులో ఉన్న చెత్త అంతా తీసేసాను. ఉల్లిపాయలు కానీ మసాలా సరుకులు కానీ ఇవన్నీ వేరేగా తీసేసి వడగట్టాను అనమాట. ఈ వాటర్ని ఇందులో వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది దోరగా ఎగిపోద్ది. ఎగిపోయిన వెంటనే ఈ వాటర్ వేసుకోవాలి ఇందులో. తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, తండూరీ చికెన్ ఇది. ఇప్పుడు మండీ చేస్తున్నాను కదా, మండీలోకి ఇది చికెను అంటే ఈ వాటర్లో ఇదే ఉడకబెట్టాను ఇందాక. ఓకే, అయితే ఇప్పుడు దీంట్లో మసాలా వేసాను. కొంచెం మసాలా పొడి, ఆయిలు, కొంచెం ఉప్పు, తర్వాత కలర్ పొడి. కలర్ అంటే ఇక్కడ కంట్రీలో జఫరాన్ పొడి ఉంటుంది, మన కుంకుమ పువ్వు పౌడర్ అనమాట. దాన్ని ఇందులో కలిపి వాటర్లో వేసి కలిపి ఈ చికెన్కి పట్టించాను. ఇప్పుడు ఇది ఇక్కడతో అయిపోయింది. దీన్ని లోపల పెరంలో పెడతాను, ఓవెన్లో. అప్పుడు తండూరి చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్, ఇది కలరు చాలా వరకు అయిపోయింది. ఓకే, ఎందులోనైనా సరే, ఏ వంటలోనైనా ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే మన ఫుడ్ అంత మంచిగా ఉంటుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో రైస్ కడిగి పెట్టుకున్నాను. ఈ వాటర్ ఇందులో వేసి వెంటనే ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఓకే, ఇందాక మనం చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఇది. రైస్ మండి అంటే ఇలాగే చెయ్యాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇందులో ఏమైనా మీకు తెలియకపోతే నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే, అన్నీ వేసాను. ఇప్పుడు బాయిల్ అవ్వగానే వాటరు రైస్ అందులో వేసుకుంటాను. ఇప్పుడు రైస్ మండి రెడీ. ఓకే, ఈ రైసు బాస్మతి రైస్, అందుకోసమని మనం ఒక 10 నిమిషాలు, పావు గంట ముందు మనం కడిగి రెడీ పెట్టుకోవాలి. వాటర్ పోసుకొని మనం రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవ్వగానే రైస్ని తీసి మనం ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, వాటర్ వేడెక్కిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఖచ్చితంగా 10 నిమిషాలు హైలో ఉంచి మంట, తర్వాత 10 నిమిషాలు స్లోలో పెట్టండి. అంతే, 10 నిమిషాలు స్లోగా, 10 నిమిషాలు హైలో, 20 మినిట్స్లో అయిపోవాలి. ఓకే, రైస్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోమండి, చికెన్ రెడీ.
ఓకే, ఇప్పుడు ఇది బుకోర వేయాలి కదా మనం. అది బుకోర. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బుకోర వేయగానే మనం ఇది క్లోజ్ చేసేయాలి, ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉండాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అని నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.